పరిచయము మీకు మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా? నమస్తే అండి, మంచి ప్రశ్న వేశారు. నేను గత దాదాపు 45 సంవత్సరాలు నేను ఆర్ఎంపీగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి టైంలో ఆర్ఎంపీగా పనిచేస్తూ ఉంటే అనుకోకుండా మా చిన్నబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో ఉంటూ వాడు అనుకోకుండా కరోనాలో పడ్డాడు. పడ్డాడని చెప్పి తనకు తెలియదు వాస్తవంగా. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరో చూసి అది ఇది చెప్పేసి ఏదో చెప్పారు, ఏదో వైద్యం చేశారు. కానీ భయపడి పరిగెత్తుకున్న నాన్నగారు నేను మీ ఇంటి దగ్గరికి వస్తాను, ఇట్లా కరోనా అని చెప్పాను అంటున్నారని ఉద్దేశంతో వచ్చేసారు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కూడాను తను మధ్యలో ఎక్కడ దించేస్తానో అనేటువంటి బాధ తనలో విపరీతమైన బాధ పడిందంటే. ఎందుకంటే ఆ దగ్గు కానీ అది కానీ ఆయాసం అట్లా బస్సులో దించేస్తారే మధ్యలో నేనేమైపోతానటువంటి భర్తకు పొద్దున్నే తెల్లవారేటప్పటికి 6 గంటలకల్లా నాగులపాడు దిగాడు. వెంటనే తీసుకొచ్చేసారు. ఈ పరిస్థితి డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ సుబ్బారావు గారు ఉన్నారు, నీకేం భయం లేదు, నువ్వు కంగారు పడబాకు అని చెప్పేసి పొద్దున్నే తను బండి మీద అంటే వేరే వాళ్ళు చేస్తారు, నాకు బండి నడపడం చేత కాదు కాబట్టి వేరే వాళ్ళు చేస్తున్నారు. ఆ బండి మీద తీసుకొచ్చేసి డాక్టర్ గారు చూపులు పెట్టారు. సార్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నా పిల్లాన్ని మళ్ళీ ఆరోగ్యంతో చేయండి అని ఒక కోరిక ఆయన. అది ఉద్దేశంతో ఆయన నా మీద అభిప్రాయం కావచ్చు, సదాభిప్రాయం కావచ్చు, ఏదైనప్పటికీ కంటే ఎందుకంటే తన దృష్టిలో ఏంటంటే డబ్బులు తీసుకునేటువంటి అలవాటు బొత్తిగా లేదు. ఒక ఫ్రెండ్ సర్కిల్ అనేటప్పటికి ఏంటంటే ఫ్రీ వైద్యం చేయడానికి అలవాటు పడిపోయాడు. అలవాటు పడిపోయినప్పుడు అలవాటుని మనం దాన్నే క్యాష్ చేసుకుంటే పద్ధతిగా ఉండదు అనేటువంటి ఒక ఆలోచన మాకు ఉంటుంది. అయినప్పుడు కూడా దానికోసం అని చెప్పేసి మేము కావలసిన వైద్యం కూడా చేయించుకోలే పరిస్థితి. ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం తాత్కాలికంగా అట్లా జరిగిపోతుంది. దాని మూలాలని తీసేసుకొని జీవితంలో మనం ఇంకా ఆరోగ్యంగా ఉండాలనేటటువంటి ఆలోచన లేకుండా డాక్టర్ గారిని సంప్రదించాలంటే ఒక రకం చెప్పాలంటే భయం, డాక్టర్ గారిని చూస్తే ఒక రకం చూస్తే భయం. ఎందుకంటే పోట్లాడతాడు, నువ్వు ఎందుకు రాలేదు, నీకు నేను వైద్యం చేస్తాను, నువ్వు ఎందుకు రాలేదు అని చెప్పేసి గట్టిగా హెచ్చరిస్తాడు. అవసరమైతే కొట్టను కూడా కొడతాడు. అట్లాంటి మనస్తత్వం మేము భయపడతాం ఇక్కడికి రావాలంటే. అటువంటి డాక్టర్ గారు ఇవాళ ఆయన కొడుకులు ఇవాళ అమెరికాలో ఎంబీబీఎస్ చదివిస్తున్నారు ఇవాళ. ఎందుకంటే మరి ఆయనకి హోమియోలో ఉన్నటువంటి పట్టు అది నాతోనే ఉండాలి అనేటువంటి సదుపాయం ఏదన్నా కానీ వాళ్ళ పిల్లల ఆలోచన ఏంది, ఇవాళ మేము డాక్టర్లు కావాలి, ప్రతి ఒక్కళ్ళు అదే అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదివిస్తున్నారు. వాళ్ళు డాక్టర్ చదువుతారు, ఇంక 2-3 సంవత్సరాల్లో బయటకు వచ్చేస్తారు, అయిపోతారు వాళ్ళు చదువు అయిపోయి బయటకు వస్తారు. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఒకటే చెప్పాడు, అబ్బాయి మీరు డాక్టర్లు అయిన తర్వాత పల్లెటూరులోనే వైద్యం చేయండి అనేటువంటి ఒక శాసనం పెట్టాడు వాళ్ళకి. మీరు టౌన్ పోయి చేస్తాం, అక్కడికి పోయి చేస్తాం, ఇక్కడికి పోయి చేస్తాం అనేటువంటి ఆలోచన, మీరు పల్లెటూరులో వైద్యం చేయాలి అని హెచ్చరిక. సరే నాన్నగారు అట్నో చేస్తామని చెప్పేసినటువంటి వాళ్ళు అదే ప్రకారం ఉన్నారు. ఇప్పుడు నేను కూడా దాదాపు 72 వయసులో పడిపోయాను. నేను షుగర్ పేషెంట్ అయినప్పుడు అప్పుడప్పుడు షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది రకరకాల. ఎందుకంటే ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఏదన్నా కానీ మన మధ్య నేను పూర్తిగా డౌన్ అయిపోయింది. 65% వచ్చింది ఒకసారిగా. ఒక 1 రోజులు భోజనం మానేసారు. రాత్రి డాక్టర్ గారితో చెప్పారు, సార్ ఇది నా పరిస్థితి ఇట్లా ఉంది, గ్యాస్ట్రైటిస్ లాగా వచ్చిందండి, ఏదో తిన్న ఆహారం అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది, ఈ గుండెల దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది, ఏదోగా ఉన్నట్టు ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇది నేను ఒక డ్రగ్ ఇస్తానని చెప్పి వెంటనే మా నోట్లో వేశాడు. తెల్లారేటప్పటికి దాదాపు 2-3 గంటలు ఫ్రీ అయిపోయాను. ఇక ఇంటికి వెళ్ళి మామూలుగానే వచ్చేసాను. ఇక నాకు ఇబ్బంది లేకుండా పోయింది. ఇప్పటికీ నాకు ఇబ్బంది లేకపోయింది. ఎందుకంటే డాక్టర్లో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే ఒక హెల్పింగ్ నేచర్ అనేది ఎప్పుడూ తన మనసులో ఉంటుంది. నేను చెయ్యాలి. ఎందుకంటే డబ్బే శాశ్వతం కాదు. ఇవాళ మీరు వచ్చి ఈ విధంగా అయితే తీస్తున్నారంటే మా ఊరికి గొప్పతనం. వాస్తవం మా ఊర్లో ఇంత మంచి డాక్టర్, ఇంత పెద్ద డాక్టర్ ఉన్నటువంటి నలుగురికి తెలియపరుస్తున్నారంటే మేము ఎంతో ఆనందపడుతున్నాం కూడా. దాంతోపాటు ఒక డాక్టర్ వృత్తిగా కాదు, ఇటు లాయర్ వృత్తికి కాదు, ఇటు వచ్చేటప్పుడు సంగీతంలో కూడా ఆయన దిట్ట, అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఒక మహానుభావుడు మాకు నిజంగా ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అంటే ఈరోజు మీ ద్వారా ఈ వైరల్ అవడం చాలా ఆనందదాయకం. డాక్టర్ గారు మీకు 100 కోటి వందనాలు.